హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ బాండ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు హిస్టారికల్ చార్ట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే గతంలో జరిగిన ప్యాటర్న్స్ని ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని మనం క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు అయితే మనం ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ని అయితే డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ని అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకని మనం చార్ట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే ఓల్డ్ చార్ట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే కనుక చాలామందికి ప్యాటర్న్స్ గురించి అయితే తెలుసు, కానీ దాన్ని లైవ్ మార్కెట్లోకి వచ్చేసరికి గుర్తుపట్టలేరు. అంటే మార్కెట్ కనుక ట్రెండీ అయిపోయి అప్సైడ్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఈరోజు ఎందుకు వెళ్ళిందని ఒక ఐడియా అయితే ఉండదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎందుకు మార్కెట్ అప్సైడ్కి వెళ్ళిందని అంటే ఈరోజు ఏదైనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది, లేదా ఒక ఎం ప్యాటర్న్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది, డబ్ల్యూ ప్యాటర్న్ పడి అప్సైడ్కి వెళ్ళింది అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు మార్కెట్ ఇలా ఈ ప్యాటర్న్ పడి అప్సైడ్కి వెళ్ళింది అని చెప్పిన తర్వాత మీకు అప్పుడు లైవ్ మార్కెట్లో అయితే ఆ ప్యాటర్న్ అనేది క్లియర్ కనబడుతుంది. నిజమే కదా, ప్యాటర్న్ ఫామ్ అయింది కదా, డబ్ల్యూ పడింది కదా అని మీకు తెలుస్తుంది. కానీ దాన్నే చాలామంది లైవ్ మార్కెట్లో అయితే గుర్తుపట్టలేరు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి ప్యాటర్న్స్ గురించి తెలుసు, కానీ లైవ్ మార్కెట్లో ఐడెంటిఫై చేసే అంటే ఐ రికగ్నైజేషన్ అయితే లేదు. చాలా వాళ్ళకి ప్యాటర్న్ గురించి తెలుసు, డబ్ల్యూ అంటే ఏంటి, ఎం ప్యాటర్న్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి, ఫ్లాగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసు. కానీ వాళ్ళకి అలాంటి చార్ట్స్ని ఎక్కువ చూడకపోవడం వల్ల వాళ్ళు లైవ్ మార్కెట్లో అయితే గుర్తుపట్టరు. సో మనమైతే ఈ హిస్టరీ చార్ట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం వల్ల మీకు ఈజీగా అయితే మార్కెట్లో గుర్తుపట్టగలుగుతారు, ఎవరు చెప్పకుండానే గుర్తుపట్టగలుగుతారు. సో మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదైతే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఫామ్ అయింది, ఆ బ్రేక్ ఇచ్చింది, డౌన్ సైడ్కి అయితే మూవ్ అయింది. ఇలా ఓ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, క్యాండిల్ డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది, మార్కెట్ కూడా డౌన్ సైడ్కి అయితే మూవ్ అని అయింది. ఎందుకని ఫస్ట్ మనం దీన్ని డౌన్ సైడ్ తీసుకోవడానికి రీజన్ అయితే ఫస్ట్ అయితే మనకి మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ కింద అయితే మార్కెట్ అయితే ఓపెన్ అయింది, అలాగే డౌన్ సైడ్కి అయితే మూవ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మనం డౌన్ సైడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మెయిన్ రీజన్ అయితే మార్కెట్ అనేది రెసిస్టెన్స్ కింద అయితే ఉండాలి. డౌన్ సైడ్ తీసుకోవాలనుకుంటే కనుక మనకి డౌన్ సైడ్ ఎంట్రీ జరిగినా కానీ ఫస్ట్ రూల్ అయితే మార్కెట్ అనేది ఎప్పుడు రెసిస్టెన్స్ కిందే ఉండాలి, లేదా సపోర్ట్కి దూరంగానే ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒక రూల్ అయితే ఫస్ట్ అయితే మనం డౌన్ సైడ్ తీసుకోవడానికి మెయిన్ రూల్. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ అయితే రెసిస్టెన్స్కి కిందే ఉంది మార్కెట్. సో మనకు ఫస్ట్ డౌన్ సైడ్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది, కానీ మనకి ప్యాటర్న్స్ ఎంట్రీ అవ్వడానికి ఒక ప్యాటర్న్ అయితే కావాలి. మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాలో ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్కి అయితే వచ్చింది, మళ్ళీ అలాగే ఒక క్లియర్గా ఒక ట్రెండ్ లైన్ చేసుకుంటూ అప్ సైడ్కి అయితే మూవ్ అని అయింది. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ గీస్తే క్లియర్గా ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. చాలామంది దీన్నే ట్రెండ్ లైన్ అనుకుంటారు, లేదా ఫ్లాగ్ కూడా అనుకోవచ్చు. ఫ్లాగ్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా ట్రెండ్ లైన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ వచ్చింది. ఫస్ట్ రూల్ అయితే ఎప్పుడైనా కానీ ఈ ప్యాటర్న్స్ ఇవి ఫామ్ అవ్వడానికి రెసిస్టెన్స్ సపోర్ట్లు అయితే మెయిన్గా చూడాలి. అలాగే ఎప్పుడైనా ప్యాటర్న్స్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు కూడా మెయిన్ రూల్ ఏంటంటే బ్రేక్అవుట్స్ కూడా బిగ్ క్యాండిల్స్తో అయితే బ్రేక్ అవ్వాలి. ఇలా మంచి మూమెంటం క్యాండిల్స్తో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఇలా బ్రేక్అవుట్ అయిన క్యాండిల్స్కి హై ప్రాబిలిటీ ఉంటుంది మార్కెట్ అనేది ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి. అంతేగాని చిన్న క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇస్తే దానికి హై ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉండదు. ఈ బ్రేక్అవుట్ కూడా మంచి మూమెంటం క్యాండిల్స్తో అయితే ఇవ్వాలి. అలాగే ఇక్కడ కూడా మంచి మూమెంటం క్యాండిల్స్తో ఇచ్చింది. ఇది రెండో కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఫస్ట్ కన్ఫర్మేషన్ అయితే మార్కెట్ అనేది రెసిస్టెన్స్ కిందే ఉంది. రెండైతే మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, అది కూడా మంచి మూమెంటం క్యాండిల్తో అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. థర్డ్ రీజన్ వచ్చి మనకు సపోర్ట్ కూడా చాలా దూరంలో ఉంది. ఇది సపోర్ట్ లైన్ కూడా మనకి చాలా దూరంలో ఉంది. ఇవన్నీ మెయిన్ రీజన్స్ అనమాట. ఎప్పుడైనా కానీ ఇన్ని రీజన్స్ మనకి
ఒకే డైరెక్షన్లో చూపిస్తే కనుక హై ప్రోబోల్ట్ ఉంటుంది మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి. ఎక్కడైతే మనకి ఒక 2 to 3 రీజన్స్ అయితే మనకి డౌన్ సైడ్కి మార్కెట్ వెళ్ళొద్దని క్లియర్గా ఇండికేషన్ అయితే కనబడుతుంది. సో ఇందుకని మనం డౌన్ సైడ్కి అయితే మార్కెట్ని తీసుకోవచ్చు, హై ప్రోబోల్ట్గా తీసుకోవచ్చు. ఈ ఏరియాలో మనం అయితే ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో, బ్రేక్అవుట్ ఇచ్చి మూమెంటం క్యాండిల్తో క్లోజ్ అయిందో, ఈ క్యాండిల్లో అయితే మనం డౌన్ సైడ్కి అయితే ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు అయితే కనుక ఆప్షన్ బయ్యర్స్ అయితే కనుక పుట్స్ని బై చేస్తారు, లేదా ఆప్షన్ సెల్లర్స్ అయితే కనుక కాల్స్ని సెల్ చేసి ఉంటారు. ఇద్దరికి మెయిన్ స్టాప్ లాస్ అయితే ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు. ఈ క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ హైలో అయితే పెట్టుకుంటారు. ఇది మంచిదే, కానీ హై ప్రాబబిలిటీ అయితే మొత్తం ఈ డే క్యాండిల్ హైలో పెట్టేసుకుంటే కనుక ఎలాగో ఈ ఈ ట్రెండ్ లైన్ హైకిను డే హైకి చాలా తక్కువ పాయింట్లు ఉన్నాయి. కొంచెం రిస్క్ అనుకుంటే కనుక ఈ హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సెకండ్ అయితే టార్గెట్ అనేది చాలామంది 1:2 చేస్తారు. నేనైతే స్టాప్ లాస్లు అనేది ఎప్పుడైనా కానీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకుంటాను. ఎప్పుడైనా కానీ మార్కెట్ డౌన్ సైడ్ కనుక వస్తుంటే కనుక సపోర్ట్ల దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. అదే నేను అప్ సైడ్ తీసుకుంటే కనుక రెసిస్టెన్స్కి వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోతాను. నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను. ఎవరి ట్రేడింగ్ స్టైల్ వాళ్ళది. నేను ఇలాగే డైలీ ఓల్డ్ చార్ట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా కానీ మీరు ఎలాంటివి చార్ట్స్ డైలీ చూస్తూ ఉంటే మీ ఐకి అలవాటు అయిపోతూ ఉంటుంది. ప్యాటర్న్స్ ఎప్పుడైనా లైవ్ మార్కెట్లో వచ్చినట్టే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది, అప్ సైడ్కి వెళ్తుందని. అప్పుడు మీరు ఎటువంటి డౌట్ లేకుండా అయితే తీసుకుంటారు. ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని మీకు అయితే కన్ఫ్యూజన్ ఉండదు. మైండ్లో క్లియర్గా ఉంటారు. ఎంట్రీ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలని మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఉంటుంది. మనం ఈ ఓల్డ్ చార్ట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల. అలాగే మీ కంటికి కూడా, మీ ఐస్ కూడా అలవాటు అయిపోతుంటుంది. మార్కెట్ అనేది సింపుల్గా ప్యాటర్న్స్ అనేది మీ మైండ్లో అలాగా ప్రింట్ అయిపోయి ఉంటుంది అనమాట. మీరు లైవ్ మార్కెట్లో కూడా ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. సో థ్యాంక్ యూ. యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అయితే డైలీ వస్తుంటాయి. థ్యాంక్ యూ.